సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. వారఫలాలతో పాటు మనం సంవత్సర ఫలితాలు కూడా పెట్టడం జరిగింది. ఇకపై రెగ్యులర్గా ఇంకా చాలా వీడియోలు చేయడం జరుగుతుంది. జ్యోతిష్య సంబంధమైన అలాగే ధార్మిక సంబంధమైన వీడియోలతో మన ఛానల్లో అనేక విషయాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇక ప్రస్తుతం యూట్యూబ్లో కానీ పంచాంగాల్లో కానీ ఒక గొప్ప షష్టగ్రహ కూటమి సంభవిస్తుంది. ఈ షష్టగ్రహ కూటమి అంటే ఏంటి, షడ్గ్రహ కూటమి వల్ల జరిగే శుభాశుభాలు ఏంటివి, అలాగే అందరూ కూడా భయపెట్టించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, మరి ఇది సామాజికంగానా వ్యక్తిగతంగానా అని చాలామందికి సందేహం ఉంటుంది. మనందరికీ కొన్ని సందేహాలు ఉండడం సమంజసమే, కానీ వాటిని నివృత్తి చేసుకోవాలి అంటే ఒక విశ్లేషణ మనం తీసుకోవడం మంచిది. కాబట్టి చిన్న విశ్లేషణాత్మకంగా ఈ షడ్గ్రహ కూటమి గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే జ్యోతిష్ శాస్త్రం చాలా రకాలుగా అధ్యయనం చేయడం జరుగుతుంది. సిద్ధాంత భాగాలు చాలా రకాలుగా ఉన్నాయి. చాలామందికి కుండల్లోనే చూస్తారా, గవ్వలు వేసి చూస్తారా, అలాగే ఇంకా రకరకాలుగా ఉన్నాయి కొన్ని ప్రశ్న పద్ధతులు. ఇలా ఒక్కొక్క రకంగా చూసే విధానం ఉంది. కానీ మనం గ్రహాల గమనరీత్యా తీసుకునేది మాత్రం పూర్వ పద్ధతే. ఇది మన సనాతన భారతీయ ధర్మంలో ఉన్నటువంటి మొట్టమొదటి నుంచి ఉన్న జ్యోతిష్ శాస్త్రం. మరి దాని ఆధారంగానే మనం తీసుకోవడం, ఏ గ్రహగతుల వల్ల మనకు ఎటువంటి ఫలితాలు సంభవిస్తున్నాయి అనేది మన ఋషులు అందించిన విజ్ఞానంతో మనం చెప్పుకోవడం మంచి పద్ధతి. ఇక్కడ షడ్గ్రహ కూటమిలో అది కూడా అమావాస్య రోజు సంభవిస్తుంది. 2019వ సంవత్సరంలో మనకు ఈ షడ్గ్రహ కూటమి సంభవించింది. అక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ షడ్గ్రహ కూటమిలో గ్రహణం కూడా సంభవించి, అందులోనూ మకర రాశిలో అప్పుడు సంభవించింది. దానివల్ల ప్రాకృతికమైనటువంటి ఒక భయంకరమైన విపత్తు వచ్చి అనంతమైనటువంటి జన నష్టం జరిగింది. అంటే అన్నిసార్లు ఇదే జరుగుతుందా అని మనం అనుకోవడానికి లేదు. స్థానాన్ని బట్టి దాని యొక్క ప్రభావం ఉంటుంది. అప్పుడు మకర రాశిలో సూర్యుడు అలాగే శని సాంగత్యం కూడా ఉంది. ఇప్పుడు కూడా శని రవుల సాంగత్యం ఉంది. కానీ ఇక్కడ మీన రాశిలో ఉంది మనకు. అక్కడ మకర రాశిలో శని బలంగా, అలాగే ఆయుర్దాయ కారకుడైన శని బలంగా ఉండడం, అందులోనూ శత్రుగ్రహమైనటువంటి రవితో కలిసి ఉండడం వల్ల ఒక భయంకరమైన విపత్తు వచ్చింది. దాంతోపాటు మిగిలిన గ్రహాల యొక్క వ్యతిరేకత, అలాగే కొంత భయంకరమైనటువంటి గ్రహణం ఒకటి, సంపూర్ణ గ్రహణం ఒకటి సంభవించింది. మరి గ్రహణం వల్ల జరుగుతుందా అంటే మనకైతే ప్రాకృతికంగా ఒక భయంకరమైన విపత్తు వచ్చింది. అది సాక్షిభూతమే. అది దానివల్లనే వచ్చిందా అని చాలామందికి సందేహాలు ఉంటాయి. అది కూడా ఒక కారణం కావచ్చు. ప్రాకృతికంగా జరిగే వాటికి ఏది ఒక్కదాన్ని కారణం చేయలేము. అయితే కొన్ని జాగ్రత్తలు పడడం వల్ల మనం భవిష్యత్తులో వచ్చే సమస్యల నుంచి కొంతవరకు మనం ఉపశమనం పొందుతామేమో అనే ఆలోచనతోటే జ్యోతిష్ శాస్త్రం ఉంది. ప్రతి మనిషి సంపూర్ణ ఆయుర్దాయాన్ని కానీ సంపూర్ణమైన విధి విధానాలతో బతకాలి అని ఎక్కడా మనం నిర్ణయించుకొని రాలేం. ఎందుకంటే కర్మ వల్ల మనం చేసే శుభాశుభాలు జరుగుతాయి. మనం చేసే నిత్యము ఆచరించే కర్మల వల్ల, సత్కర్మల వల్ల, దుష్కర్మల వల్ల కొంత మనం జరిగే భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి జ్యోతిష్యం కొంత తోడైతే మనం చేసే సత్కర్మలు కొంత తోడవుతాయి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. ఇక్కడ మనం చూసుకుంటే ఇక చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహు, శని, రవి. ఇక్కడ ఒకసారి నైసర్గికంగా ఎవరు ఇక్కడ ఈ స్థానానికి అనుకూలమైన స్థానము, ఎవరికి వ్యతిరేక స్థానం అని చూసుకుంటే శనికి సామాన్యంగా ఉంటుంది. బృహస్పతితో మిత్రత్వ శత్రుత్వాలు లేకుండా సమానంగా ఉండే ఒక 2 గ్రహాలవి. కానీ శుక్రుడు ఇక్కడ మనకు ఉచ్చస్థితి శుక్రుడికి, కానీ శత్రుక్షేత్రము అంటే ఇక్కడ ఉచ్చస్థితి ఉంటుంది. అలాగే బృహస్పతి క్షేత్రం అంటే బృహస్పతి శుక్రుడికి శత్రువు. అయినా ఉచ్చస్థితినే మనం ఇక్కడ పరిగణనలోకి తీసుకుంటాం. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇక కానీ రవితో ఎప్పుడైతే శుక్రుడు కలుస్తాడో వక్రీకరించి అస్తంగత్వం పొందుతాడు. కాబట్టి బలహీనపడతాడు.
అలాగే రాహువుతో కలిసి ఉన్నారు ఈ 5 గ్రహాలు. రాహువుతోటి ఏ గ్రహం కలిసినా చండాల యోగం అనేది పడుతుంది. అంటే ఆ గ్రహం యొక్క భావము, అంటే ఆ గ్రహం ఇచ్చే ఫలితం అనేది నశింపజేస్తుంది. ఇక శనికి కూడా మంచి రవితోటి శత్రుత్వం ఉంది. అలాగే శుక్రుడు మిత్రుడున్నాడు. రాహు సామ్యగ్రహము కాబట్టి బుధుడు కూడా వీటన్నిటితో కొంత శత్రుత్వ మిత్రుత్వాలతో ఉన్నారు. మరి ఈ 6 గ్రహాలు కూటమి మీనరాశిలో సంభవించడం వల్ల ఏం ఫలితం కలుగుతుంది అనేది చూద్దాం. మేషాది 12 రాశులకు చూసుకుందామా, మనుషులకు చూసుకుందామా, ప్రాకృతికంగా చూసుకుందామా అంటే ఇలాంటి గ్రహాల యొక్క సంయోగం అనేది సంవత్సరం అంతా దాని ఫలితం ఉండదు ఎవరికి, మనుషులపైన. ఆ తాత్కాలికంగా ఆ వారమో 10 రోజులు ఆ గ్రహం యొక్క యుతి వల్ల వచ్చే గోచార ఫలితాలు సంభవిస్తాయి. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఉగాది 30వ తారీఖు మనకు ఉగాది అంటే మనకు చాంద్రమానం ప్రకారం తెలుగు ప్రజల ఉభయ రాష్ట్రాల వారికి మనకి ఇది యుగ ఆది అంటే కొత్త యుగం ప్రారంభం, లేదంటే కొత్త సంవత్సరం ప్రారంభంగా మనం తీసుకుంటాం. ఆ రోజు సూర్యోదయాత్పూర్వం ఈ షష్టగ్రహ కూటమి సంభవిస్తుంది. అంటే ఇది ఈ సంవత్సరాన్ని కొంత నిర్దేశిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాగా జరుగుతుంది అని మనం చెప్పొచ్చు, చెడు జరుగుతుందని చెప్పవచ్చు. ఇక్కడ ఒక్కో గ్రహానికి ఒక డిపార్ట్మెంట్ అనేది ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే బుధుడు నీచ స్థితిలో ఉన్నాడు. అంటే ఫైనాన్షియల్గా మనకు ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఆర్థిక సంక్షోభం అనేది చాలా ప్రాంతాలలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్థిక సంక్షోభం ఎందుకంటే ఈ షష్టగ్రహ కూటమి ఉగాది రోజు రావడం వల్ల మన వ్యక్తిగతంగా కాదు, సామాజిక ఆర్థిక సంక్షోభం కొంత కలిగే అవకాశం ఉంది. అలా అని పూర్తిగా కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి కాదు. కొంతవరకు ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడడం దాదాపు ఈ 2 సంవత్సరాల నుంచి కొంత అలాంటి పరిస్థితే ఉంది. అదే కొంత ఇంకొంతకాలం మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం సూచిస్తుంది. ఇక ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు మన దగ్గర చూసుకుంటే ఇక ఈ రవికి ఇది మిత్రక్షేత్రం, బృహస్పతి మిత్రుడు అవుతాడు. కానీ శుక్ర శనులు ఇద్దరు కూడా శత్రువులు అవుతారు. కొంత వీటి యొక్క ప్రభావం వల్ల రాజ్యాధికారాలు అంటే గవర్నెన్స్ అనేది పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఏంటండి అలా నిర్ణయం చేసుకుంటారా అంటే అవకాశం మాత్రమే ఉంది. ఇలా పడిపోతుంది, ఈయన వెళ్ళిపోయి ఆయన వస్తారు, ఆయన వెళ్ళిపోయి ఈయన వస్తారని కాదు. గవర్నమెంటులో కీలకమైనటువంటి మార్పులు ఈ సంవత్సరం సంభవించే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఈ షష్టగ్రహ కూటంలో ఏమన్నా ఈ 3 నెలలే దీని యొక్క ప్రభావ తీవ్రత ఉంటుంది. ఆ ప్రభావ తీవ్రత వచ్చే ఫలితము కొంతకాలం ఒక 6 మాసాల నుంచి 9 మాసాలు షష్టగ్రహ కూటములు కానీ గ్రహణాలు సంభవించినప్పుడు వాటి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్కు సంబంధించినటువంటి కీలక మార్పులు అనేటివి సంభవించే అవకాశం ఉంది. అలా అని నేను వ్యక్తిగత జాతకాలు ఎవరి విశ్లేషించలేను, ఎందుకంటే ఇది మన జ్యోతిష్ శాస్త్ర దృష్టికోణం కాదు, అడిగిన వాళ్ళది మాత్రమే చెప్పాలి. ఇక శని ఆయుర్దాయకారకుడు, ఆరోగ్యకారకుడు. ఇక్కడ మనం చూసుకుంటే ఈ షష్టగ్రహ కూటంలో శని కూడా కొంత బలహీనపడుతున్నాడు. కాబట్టి మీరు అన్నట్టు కొంత కరోనా లాంటి సిచ్యువేషన్ అంత తీవ్రత కాకున్నా అకాల మృత్యు యోగాలు కొన్ని కనిపిస్తున్నాయి. అంటే ప్రాకృతికమైనటువంటి విపత్తుల వల్ల వచ్చేటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు కానీ లేదంటే భూకంపాలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. 100% ఈ ఊర్లోనే వస్తుంది, ఆ ఊర్లోనే వస్తుంది అని కాదు. మనకు ఈ సంవత్సరం గ్రహణాలు కూడా ఉన్నాయి. ఈ గ్రహణాల యొక్క యతి దాని కేంద్రాలను బట్టి కొన్ని ప్రాంతాలలో భూకంపాలు వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఎందుకంటే గ్రహణాల వల్ల భూకంపాలు వస్తాయా అంటే అవకాశం ఉంది. దానికి కూడా మనకు సముద్రం ఆటుపోట్లు అనేటివి పౌర్ణమి రోజుల్లో, అమావాస్య రోజుల్లో మనం చూస్తాం. గ్రహణ సమయంలో నీటి యొక్క లెవెల్స్ పెరగడం అనేది మేము చాలాసార్లు కూడా చూస్తున్నాము. కాబట్టి అలాంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ గ్రహణాలు ఈ సంవత్సరం 4 గ్రహణాల్లో 2 భారతదేశంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ అవకాశం కూడా కొన్ని ప్రాంతాల్లో మనకు సూచిస్తుంది. ఇక విదేశీ వ్యవహారాలు అనేటివి కొంత దెబ్బతినే అవకాశం ఉంది.
విదేశీ వ్యవహారాలు అంటే విదేశాలతో స్నేహాలు కానీ ఇలాంటి చుట్టుపక్కల ఉన్న దేశాలతో కొంత వైరం అనేది, చిన్న చిన్న యుద్ధాలు అనేటివి, అంటే యుద్ధం అనేది కాదు, ఇప్పుడు మనం అటాక్స్ చూస్తుంటాం కదా, అలాంటివి జరిగే అవకాశం కొంత ఉంది. కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఇలాగే జరుగుతుందండి, మీరు చెప్పారు కదా జరగలేదండి, జరుగుతుందండి అని కాదు. ఇలాంటి గ్రహస్థితి సంభవించినప్పుడు సామాజికంగా కొన్ని వ్యవస్థలు, కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అదే ఒకటి గమనించండి. ఇక ప్రజలు మానసిక స్థితి అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే వ్యసనాలకు బానిసలు అయ్యేవారు వారి శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. వ్యసనము అనగానే మందు కానీ సిగరెట్ కానీ ఇలాంటివి అనుకుంటారు. ఈరోజు ఒక ఫోన్ కూడా వ్యసనం అయిపోయింది. ఒక నిమిషం చిన్న పిల్లాడు ఫోన్ పెట్టుకొని లాగేసుకుంటే ఆ పిల్లవాడు ఏం చేస్తాడో వాడు ఊహించడానికి కూడా భయంకరంగా ఉంది. కాబట్టి అదొక వ్యసనంలాగా తయారైపోయింది. కాబట్టి అలాంటి వ్యవస్థ కూడా కొంత తీవ్రతరం దాల్చే అవకాశం ఉంది. సమాజంలో మార్పు సంభవించాలి అంటే తల్లిదండ్రులలో చాలా మార్పు సంభవించాలి. పిల్లలిద్దరూ ఉంటారు, భార్యాభర్త ఉంటారు, వాళ్ళు ముగ్గురు 3 ఫోన్లు పట్టుకుంటారు, ఎవడి మాట వాడు వినడు. కాబట్టి మీరు చేసే ఈ తప్పు సమాజంలో పిల్లల యొక్క భవిష్యత్తును, వారి యొక్క మార్గదర్శకత్వాన్ని చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితిలో పెట్టేస్తున్నారు. మీరు తల్లిదండ్రులు ముందు మారండి. మీ ఫోన్ యాక్సెస్ అనేది ఇంట్లో ఉంచకండి. మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్తో కాదు మీ కుటుంబంతో గడపండి. లేదంటే చాలా ఇబ్బందులు మీరు భవిష్యత్తులో మీ పిల్లల నుంచి ఎదుర్కొనే అవకాశం 100% ఉంది. మా పిల్లలు అలా కాదండి అని నాకు చాలామంది తెలిసిన వాళ్ళందరూ అంటుంటారు. మా పిల్లాడు మంచివాడండి కానీ ఫోన్ పట్టుకుంటాడు. ఎందుకంటే ఆ ఫోన్లో ఉన్న భవిష్యత్తు మంచికి వాడేవాడు బాగా ఉపయోగించుకుంటాడు, చెడుకు వాడేవాడు వాడు సమాజానికి, కుటుంబానికి ఇబ్బందికరంగా తయారవుతారు. కాబట్టి ఆ విషయాన్ని కొంత గమనించండి. ఎందుకంటే ఇక్కడ చంద్రుడు 5 గ్రహాలతో ఉన్నాడు. మానసిక కారకుడు చంద్రుడు. ఈ చంద్రుడు ఎప్పుడైతే సంయోగం చెందుతాడో మనుషుల్లో ఇలాంటి స్థితి ఉన్న వాళ్ళు కొంత, అంటే మీరు అన్నట్టు సైకోలు అంటారు కదా, అలాంటి మానసిక స్థితి ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళు ఉన్మాదాన్ని పొందుతారు. ఇటువంటి సందర్భాల్లో మనకు వేదాలు చెప్తున్నాయి, చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో జాయత అని. చంద్రుడు మనఃకారకుడు, ఆ మనస్సుకు అధిపతి. కాబట్టి తప్పకుండా మానసిక ఇబ్బందులు, అలాగే ఆరోగ్యపరమైన ఇబ్బందులు కొంత తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వారికి ఎలా ఉంటుందండి, ఆ రాశి వారికి ఎలా ఉంటుంది అండి అనేది వదిలేయండి. ఈ సంయోగం అనేది కేవలం ఒక 40 రోజుల మట్టుకే, అందులోనూ షష్ఠగ్రహ కూటమి 1.5 రోజు మాత్రమే ఉంటుంది. కాబట్టి మిగిలిన రోజుల్లో ఆ సంయోగం విడిపోతుంది. కాబట్టి దాని గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఇక్కడ కుజస్తంభన అనేది కూడా జరుగుతుంది. మనకు ఎప్పుడు కూడా కుజుడు 45 రోజుల్లో మారిపోతాడు, కానీ 5.5 నుంచి 6 నెలలు ఒకే స్థానంలో మిథున రాశిలో ఉంటున్నాడు. కుజస్తంభన యోగం అనేది ఉంది. కాబట్టి ముందు ఆ స్థలాలు, భూ వివాదాలు, వీటిలో ఒక పట్టాన ఆ సమస్యలు తెమలు. ఎందుకంటే ఈ కుజుడు ఎప్పుడో స్తంభనం చెందడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం మీద చాలా విపరీతమైనటువంటి ఇబ్బంది, దాని మీద ఒత్తిడి పడే అవకాశం సూచిస్తుంది. ఇక బృహస్పతి కూడా మారుతున్నాడు. మీకు అవన్నీ కూడా సంవత్సర ఫలితాల్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఈ షష్ఠగ్రహ కూటమి ముఖ్యంగా మీరు ఇది గమనించుకోండి. ముఖ్యంగా ఈ షష్ఠగ్రహ కూటమి మనకు వ్యక్తిగతంగా పనిచేస్తుందా అండి? ఆ వ్యక్తిగతంగా ఏ రాశుల వారికి పనిచేస్తుంది? మా రాశి వారికి. మీ రాశి వారు, మా రాశి వారు అని కరోనా చెప్పి రాలేదండి. కోవిడ్ లాంటి ప్రాకృతికమైనటువంటి విపత్తులు వచ్చినప్పుడు వ్యక్తిగతంగా ఎవరిని కూడా ఏ రాశి వాళ్ళను అది చెయ్యి, అన్ని రాశుల వారను తుడిచిపెట్టుకుపోతాయి. కాబట్టి మా రాశికి ఎలా ఉందండి అని దీని కింద మీరు అడిగినా ఉపయోగం లేదు. ఎందుకంటే ఈ షష్ఠగ్రహ కూటమి ప్రాకృతికమైనటువంటి, సామాజిక పరమైనటువంటి, దేశపరమైనటువంటి విషయాలలో వీటి యొక్క స్వభావము, వీటి యొక్క శక్తి, వీటి యొక్క ప్రభావము ఎక్కువగా సూచిస్తుంది. కాబట్టి మీరు ఏం గమనించాలి అంటే మాస ఫలాల్లో మీకు ఎలా ఉంటుందో ఈ నెల అని చెప్తాను. రాశి ఫలాల్లో మాస ఫలాలు చెప్పడం జరుగుతుంది. ఆ మాస ఫలాలు వచ్చినప్పుడు అవి చూసుకోండి. కానీ ఈ షష్ఠగ్రహ కూటమి మా రాశి వారికి ఎలా ఉంటుంది అండి అని చాలామంది అడుగుతారు. నేను చాలా చోట్ల చూస్తున్నాను. కానీ మీరు అలాంటి ఆలోచన పెట్టుకోకండి. ఏదైనా దీనికి పరిష్కారం సమాజం బాగుంటేనే అందులో మనం బాగుంటామనే ఆలోచనతోటి
సామాజిక పరమైనటువంటి కార్యక్రమాలలో మీరు పాల్గొనండి. సామాజిక పరమైన కార్యక్రమాలు అంటే ఏముంటాయి అంటే దేవాలయ దర్శనాలు కానీ, యజ్ఞయాగాది క్రతువులు జరుగుతున్నప్పుడు మనం డబ్బులు ఇవ్వండి అంటే ఆర్థిక సహాయం లేకున్నా చేయి సహాయము, కార్యకర్తగా మనం పనిచేయడం. ఎందుకంటే కర్త కారహిత చైవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతం దుష్కృతం చైవ చత్వారి సమభాగిన అని పురాణోక్తి ఉంది. కర్త అంటే చేసేవారు, చేయించేవారు, చూసేవారు, అలాగే చేయమని చెప్పేవాళ్ళు, ఈ నలుగురికి కూడా సమానమైన ఫలితం అనేది వస్తుందట, మంచి అయినా చెడైనా. తప్పు జరుగుతున్నప్పుడు చూస్తే కూడా చేసిన ఫలితమే వస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మంచి జరుగుతున్నప్పుడు ఆపినా కూడా అలాంటి దుష్ఫలితాలే వస్తాయి. కాబట్టి ఏదైనా సత్కర్మలు జరుగుతున్నప్పుడు మీరు సహాయం అందించండి, లేనివాడికి భోజనం పెట్టండి, ఏదైనా ఎక్కడైనా అనాథాశ్రమాలు కానీ, వృద్ధాశ్రమాలు కానీ కొన్ని చోట్ల మీరు సేవలు చేయండి. అంటే మీ శక్త్యానుసారం చేసుకోండి, ఇది సమాజానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి, సమాజంలో అనాథలు, వృద్ధాశ్రమాలు ఇవి మనకు ఉండకూడదు. ఎందుకు అంటే ప్రతి కుటుంబం కూడా 10 మందికి అన్నం పెట్టేలాగా ఉమ్మడి కుటుంబాలతోటి సుఖశాంతులతోటి ఉన్న సంస్కారము, సంస్కృతి మనది. కాబట్టి ఉమ్మడి కుటుంబాలు చాలా విశిష్టమైనవి, దాని గురించి మీరు ఆలోచించుకోవచ్చు. ఇక్కడ షష్టగ్రహ కూటమి మనం పరిష్కారం ఒకటి ఆలోచించుకొని చేయాలి. ఏదైనా సరే ఒకటి, మనకు ఆరోగ్యం భాస్కరాదిచ్చేదన్నారు కాబట్టి సూర్యనారాయణ స్వామి ఆరాధన అనేది చేయాలి. గతంలో కరోనా సందర్భంగా మేము అరుణయాగం చేసుకున్నాం. అలాంటి సందర్భంలో పాల్గొన్న వాళ్ళ చాలామందికి ఈ కరోనా వల్ల ఇబ్బంది కలగలేదు. అంటే మనకు వేదాలు చెప్పినటువంటి విధి విధానంగా సౌరయాగాలు కానీ, లేదంటే ఇంకా కొన్ని చండీ హోమాలు కానీ, సుందరకాండ హోమాలు కానీ, సుందరకాండ పారాయణాలు కానీ ఇలాంటివి చేసినప్పుడు వాటి ప్రభావం వల్ల ప్రాకృతికంగా వచ్చిన సమస్యల నుంచి మనల్ని ఆ భగవంతుడు కొంతవరకు బయటపడేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి కార్యక్రమాలు మీరు పాల్గొనడం, చేయడం కానీ చేయండి. షష్టగ్రహ కూటమి వస్తుంది కాబట్టి శ్రీరామనవమి అయ్యాక, లేకపోతే శ్రీరామనవమి ముందైనా కానీ ఈ అరుణయాగం కానీ, సూర్యుడికి సంబంధించిన హోమం కానీ పెట్టడం జరుగుతుంది. అలాగే ఆ సూర్యునికి హోమం చేసినప్పుడు మీరు ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే వచ్చి ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు, లేదంటే పరోక్షంగా కూడా పాల్గొనవచ్చు. అది మీకు భవిష్యత్తులో చెప్పడం జరుగుతుంది మీకు ఫోన్ కాంటాక్ట్ ద్వారా. ఎందుకంటే మనం పరిష్కారం చేసుకోవడం తప్ప ఇలాగే జరుగుతుందండి, ఇలాగే ఉండిపోవాలండి అని మనం చింతించాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని ప్రాకృతికమైనటువంటి విపత్తులు అయితే సూచిస్తున్నాయి, వాటికి గమనించండి. ఇది మనకు షష్టగ్రహ కూటం గురించి చిన్న విశ్లేషణ మాత్రమే. చాలామంది చెప్పినట్టు మీ 6 రాశుల వారు 7 రాశుల వారు టీ అనుకుంటే చెప్తే దానివల్ల మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం, మనల్ని మనం మోసం చేసుకోవడం. కాబట్టి అలాంటివి కాకుండా చాలా సింపుల్గా మీరు ఆలోచించుకోండి. ఇది ప్రాకృతికమైనటువంటి సమాజం పైన చూపించేటువంటి ప్రభావమే. వ్యక్తిగతంగా ఒక 1% చూపిస్తుందేమో, 98%, 99% ప్రకృతికి సంబంధించిన వైపరీత్యాలు కానీ, లేదంటే శుభాలు కానీ. మంచి కూడా జరుగుతుంది, చెడు జరగాలని ఏం లేదు. ఇప్పుడు శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, వైద్య రంగం కానీ, అలాగే కొంత ఆరోగ్యంలో రివల్యూషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మెడిసిన్స్ తయారు చేయడం, మన ప్రకృతిలోంచే అనేక రకాల వైద్య సేవలు ఉన్నాయి, వాటిని తయారు చేయడం, ఇలాంటివి జరగవచ్చు. ఎందుకంటే వాటికి కూడా శుక్రుడు బలంగా ఉన్నాడు. రవితో కలిసి ఉండడం వల్ల కొంత ఇబ్బంది ఉన్నా కూడా శుక్రుడికి ఉచ్చస్థితి కాబట్టి మంచి కమాండింగ్ ఉంటుంది. లగ్జరీస్ పెరగడం, ఇన్నోవేషన్స్ చాలా కొత్తగా ఉంటాయి కాబట్టి ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది మీరు గమనించి ఈ పరిష్కారం చేసుకోండి. లేదంటే మీ దగ్గరే ఎవరైనా పంతులు గారు ఉన్నారు, దగ్గరలో గుడి ఉంది, సౌరయాగం కానీ, సూర్య నమస్కారాలు కానీ, అరుణపారాయణం కానీ చేయించుకోండి. మా దగ్గరికే రావాలండి, మీ దగ్గరికి వెళ్ళాలండి అని కాదు. మన కుటుంబం పేరు మీద అరుణ సంబంధమైనటువంటి హోమాలు చేసుకుంటే ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మనం కొంత సర్వైవ్ చేసుకోగలం. కాబట్టి ఈ విషయం గమనించండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.